Welcome to ABN and PRR College online classes. This session is for second BSc Biochemistry students. So, here's topic వచ్చి inborn errors of amino acid metabolism అండి. So already so this is from third unit and already మనకి amino acid metabolism and catabolisms అన్ని చూసాము. So యూరియా సైకిల్ అయిపోయింది, క్రియాటినిన్ బయోసిన్సిస్ ఆఫ్ క్రియాటినిన్ అయిపోయింది అండ్ జనరల్ రియాక్షన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ మెటబాలిజం కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ యువర్ యూనిట్ ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ అమినో యాసిడ్ మెటబాలిజం. సో అమినో యాసిడ్ మెటబాలిజం యొక్క ఇన్బోర్న్ ఎర్రర్స్ అన్నవి ఏంటి, సో దాని డిఫెక్ట్స్ వల్ల మనకు వచ్చే డిజార్డర్స్ ఏంటి అనేది ఈ టాపిక్ అండి. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ యువర్ యూనిట్. సో కమింగ్స్ టు దట్, what is inborn error? So inborn error ante enti? So inborn error ante it is nothing but rare genetic disorders in which the body cannot properly turn food into energy. So rare genetic disorders andi. So inherited disorders antam kada. So these are the inherited or rare genetic disorders which is due to proper not taking proper food or not having a different proper enzyme functions. So proper enzyme functions లేకుంటే బాడీకి సరిపోయే ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా సో ఈ డిజార్డర్స్ అనేవి వస్తాయి. సో దిస్ డిజార్డర్స్ ఈజ్ యూజువల్లీ కాజ్డ్ బై డిఫెక్ట్స్ ఇన్ ద స్పెసిఫిక్ ప్రోటీన్స్. సో స్పెసిఫిక్ ప్రోటీన్స్ డిఫెక్ట్ వల్ల కూడా ఈ ఇన్బోర్న్ ఎర్రర్స్ అనేవి వస్తాయండి. So this is all about inborn error. So inborn error of metabolisms ante it is a rare genetic disorders or inherited disorders which is due to the lack of some enzymes or which is due to not taken proper food. సో ఫుడ్ సరే తీసుకోకపోవడం వల్ల కానీ లేకుంటే సో ఆ ఫుడ్ సరే తీసుకోకపోవడం వల్ల సర్టెన్ పర్టికులర్ ఎంజైమ్స్ అనేవి సరిగ్గా అందకపోవడం వల్ల సో సమ్ డిఫెక్ట్ ఎంజైమ్ యొక్క డిఫెక్ట్ ఉండడం వల్ల ఈ ఇన్బోర్న్ ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్బోర్న్ ఎర్రర్స్ ఉంటాయండి, బట్ ఇక్కడ టాపిక్ వచ్చి ఓన్లీ అమినో యాసిడ్ మెటబాలిజం. సో అమినో యాసిడ్స్ మెటబాలిజం వల్ల వచ్చే ఇన్బోర్న్ ఎర్రర్స్ ఏంటి అంటే మెయిన్గా మనము 4 చెప్తాము అండి. సో వన్ ఈజ్ ఫినైల్ ketonuria, second one వచ్చి albinism, third one వచ్చి maple syrup urine disease and fourth one is alkaptonuria. So these are the different types of inborn errors which is caused by the amino acid metabolism. So ఇవి amino acid metabolism యొక్క inborn errors అండి. సో ఒక్కొక్క దానికోసం మనము డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చి ఫినైల్ ketonuria. సో ఫస్ట్ మనకి వచ్చింది ఏంటి అంటే ఫినైల్ ketonuria అండి. సో ఫినైల్ ketonuria అంటే దిస్ ఈస్ డ్యూ టు, ఇది ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్. సో ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఇది మనకి డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. సో ఫినైల్ అలనైన్ hydroxylase ane enzyme deficiency. This inherited disorder appear due to in the absence of phenylalanine hydroxylase. సో ఈ phenylalanine hydroxylase దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఈ ఫినైల్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే ఫినైల్ అలనైన్ని థైరోసిన్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకేనా. ఫినైల్ అలనైన్ని థైరోసిన్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి ఈ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నది ప్లే చేస్తుంది అనమాట. సో ఈ థైరోసిన్ వల్ల మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి మనకి. సో అవి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎండ్ ప్రొడక్ట్స్కి డిఫరెంట్ ఫంక్షన్స్లో అవి ఇన్వాల్వ్ అవుతాయి బాడీలో. సో థైరోసిన్ డెఫిషియన్సీ వల్ల మనకి చాలా డిసీజెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ రావడాన్ని మనం ఫినైల్ ketonuria అని అంటాం. సో ఈ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ దేనికి యూజ్ అవుతుందంటే ఫినైల్ అలనైన్ని థైరోసిన్ కింద కన్వర్ట్ చేయడానికి. సో ఇన్ కేస్ ఇది కనుక మనకి
ఈ డెఫిషియన్సీ రావడం వల్ల ఏమవుతుంది, ఫినైల్ ఆల్నైన్ అన్నది మనకి థైరోసిన్ కింద కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీలో మనకి ఎక్కువ ఫినైల్ ఆల్నైన్ అన్నది ఎక్కువ అమౌంట్ ఉండిపోతుందనమాట. సో ఇది యాక్చువల్గా మనకి 10,000 బర్త్స్ ఉంటే అందులో ఒక్కళ్ళకి మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనండి. ఒకవేళ 10,000 బర్త్స్ అంటే 10,000 పిల్లలు ఉంటే అందులో ఎవరో ఒక్కళ్ళకే ఈ ఫినైల్ ఆల్నైన్ అనే క్యూటెనూరియా అనే డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫినైల్ ఆల్నైన్. సో ఫినైల్ ఆల్నైన్ ఎందుకు వస్తుంది అంటే ఫినైల్ ఆల్నైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ అనేది ఈ ఎంజైమ్ ఎందుకు అంటే ఫినైల్ ఆల్నైన్ని థైరోసిన్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి ఈ ఎంజైమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ ఎంజైమ్ అనేది లేకపోతే మనకి ఏమవుతుంది అంటే ఫినైల్ ఆల్నైన్ అన్నది ఆల్టర్నేట్ కింద కెటబలైజ్ అవుతుందండి. సో ఆల్టర్నేట్ కెటబలైజెస్ జరిగి మనకి వేరే ప్రొడక్ట్స్ వేరే వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఏంటి అంటే ఫినైల్ పైరువేటు, ఫినైల్ ఎసిటిక్ యాసిడ్ అనే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో మనకి ఫినైల్ ఆల్నైన్ అనేది థైరోసిన్ కింద కన్వర్ట్ అవ్వలేదు. సో కన్వర్ట్ అవ్వకపోతే ఫినైల్ ఆల్నైన్ అనేది ఆల్టర్నేట్ పాత్వేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వేరే పాత్వేస్, వేరే కెటబాలైక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి వేరే ప్రొడక్ట్స్ని మనకి ఫామ్ చేస్తుంది. సో అవి ఏంటి అంటే ఫినైల్ పైరువేటు అండ్ ఫినైల్ ఎసిటిక్ యాసిడ్. ఓకేనండి. సో మనకి ఫినైల్ ఆల్నైన్ అన్నది ఈ డిసీజ్ రావడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సో సిమ్టమ్స్ ఏంటి అంటే మెంటల్ రిటార్డేషన్ డెవలప్స్ అమాంగ్ ఇన్ఫాంట్స్. సో ఇన్ఫాంట్స్ చిన్న పిల్లల్లో మెంటల్ రిటార్డేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంపేర్ మెలనైన్ ఫార్మేషన్ అండ్ ద చిల్డ్రన్ విత్ దిస్ డెఫిషియన్సీ టెండ్ టు హ్యావ్ ఫెయిర్ స్కిన్ అండ్ ఫెయిర్ హెయిర్. సో ఇక్కడ మనకి మెలనైన్. సో మెలనైన్ ఎందుకు వచ్చింది అంటే మెలనైన్ పిగ్మెంట్ అనేది మనకి థైరోసిన్ నుంచి వస్తుందండి, బై థైరోసినేస్. So melanin is the pigment which is synthesized by thyrosinase. Thyrosinase అనే ఎంజైమ్ ద్వారా మనకి థైరోసిన్ నుంచి మనకి మెలనైన్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు అందరికీ తెలుసు మెలనైన్ ఈస్ ద వన్ ఆఫ్ ద పిగ్మెంటేషన్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఫినైల్ ఆల్నైన్ నుంచి థైరోసిన్ అనేది రావడం లేదు. సో రాకపోవడం వల్ల మనకి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ప్రొడ్యూస్ అవ్వలేదు అంటే మెలనిన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వకపోతే బాడీలో హైపోపిగ్మెంటేషన్ వస్తుందన్నమాట. సో దిస్ లీడ్స్ టు ద హైపోపిగ్మెంటేషన్ దట్ కాజెస్ లైట్ స్కిన్ కలర్, ఫెయిర్ హెయిర్, బ్లూ ఐస్. సో స్కిన్ అనేది ఫెయిర్గా ఉంటుంది, హెయిర్ కూడా ఫెయిర్గా ఉంటుంది అండ్ ఆల్సో బ్లూ ఐస్ అన్నవి ఉంటాయన్నమాట. సో దీని యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవి. ఓకేనండి. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఫినైల్ కిటోనూరియా. నెక్స్ట్ వచ్చి ట్రీట్మెంట్. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తాము? యాక్చువల్గా అయితే ఇది చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది అండి. యాక్చువల్గా మనకి ఫినైల్ కిటోనూరియా అన్న నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద మెటబోలైట్ ఫినైల్ పైరువేట్ ఈస్ ఏ కీటో యాసిడ్. So phenyl pyruvate is a keto acid which is excreted in the urine in high amount. So phenyl pyruvate keto acid ఎక్కువ అమౌంట్లో, హై అమౌంట్లో యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఫినైల్ కిటోనూరియా అని అన్నామన్నమాట. సో దీని యొక్క ట్రీట్మెంట్, దీనికి పర్టికులర్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదండి. సో ఏంటంటే సెలెక్టింగ్ ఫుడ్ విత్ లో ఫినైల్ ఆల్నైన్ కంటెంట్. సో తక్కువ ఫినైల్ ఆల్నైన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం this is the one of the best for prevention of phenyl ketonuria and also early diagnosis. తొందరగా గుర్తించి దాన్ని స్టాప్ చేయడం అన్నమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫినైల్ ketonuria. సో ఫినైల్ ketonuria అండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్బోర్న్ ఎర్రర్ ఆఫ్ అమినో యాసిడ్ మెటబాలిజం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఆల్బినిజం. సో ఆల్బినిజం మీరు ఆల్రెడీ నేమ్ వినే ఉంటారు. ఆల్బినో ర్యాట్స్, ఆల్బినో ర్యాబిట్స్, సో ఇలా ఆల్బినో ఏప్స్. సో ఆల్బినో మీన్స్ వైట్. సో ఆల్బినో మీన్స్ వైట్ అండి.
సో వైట్ కలర్లో ఉంటాయి కొన్ని. అంటే ఆల్బినో అంటే ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ రిప్రజెంట్ వైట్ అనమాట. సో వైట్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది ఆల్బినో అంటే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్బోర్న్ ఎర్రర్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ పిగ్మెంట్ మెలనిన్. సో మెలనిన్ పిగ్మెంట్ తక్కువ ఉండడం వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక, ఫినైల్ కిటోనూరియాలోని ఫినైల్ అలైన్ అనేది థైరోసిన్ కింద కన్వర్ట్ అవ్వదు. సో థైరోసిన్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది, విచ్ హెల్ప్స్ ఇన్ మెలనిన్ పిగ్మెంటేషన్ సింథసిస్. సో మెలనిన్ అన్నది మనకి ఇక్కడ కూడా మనకి మెలనిన్ పిగ్మెంట్ అనేది సింథసిస్ అవ్వకపోవడం వల్ల ఇది ఆల్బినిజం అనేది వస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ పైన ట్రీట్మెంట్లో సిమ్టమ్స్లో చెప్పుకున్నాం, ఫెయిర్ స్కిన్. సో స్కిన్ అనేది చాలా వైట్గా ఉంటుంది అనమాట డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మెలనిన్. సో మెలనిన్ ఎక్కువ కంటెంట్ ఉంటే స్కిన్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది. మెలనిన్ కంటెంట్ అనేది తక్కువగా చాలా లోగా ఉంటే స్కిన్ అనేది ఫెయిర్గా ఉంటుంది అనమాట. సో ఆల్బినిజం అనేది ఎందుకు వస్తుంది, డిసీజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ పిగ్మెంట్ మెలనిన్ పిగ్మెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో మెలనిన్ పిగ్మెంట్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే దిస్ కండిషన్ అపియర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ థైరోసిన్. సో థైరోసిన్ మనకి తక్కువగా ఉండడం వల్ల, సో బాడీలో మనకి థైరోసిన్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి ఈ ఆల్బినిజం అనేది మనకి వస్తుందన్నమాట. సో ఈ డిజార్డర్ అన్నది ఫ్రీక్వెంట్గా 20,000 బర్న్స్ ఉంటే అందులో ఎవరో ఒకరికి మాత్రమే ఈ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇట్స్ ఎ వెరీ రేర్ డిజార్డర్. ఓకేనా. సో మనకి ఇక్కడ దిస్ ఇస్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఆల్బినిజం ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ థైరోసినేస్. సో థైరోసినేస్ అనే ఎంజైమ్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి అది చాలా కామన్గా ఉండే రీజన్ ఏంటి అంటే థైరోసినేస్ అనే ఎంజైమ్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ఆల్బినిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సిమ్టమ్స్. సో దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, సో సిమ్టమ్స్ ఏంటి అంటే నథింగ్ బట్ పిగ్మెంట్ తక్కువ అవడం వల్ల ఏమవుతుంది అండి, సో స్కిన్లో కానీ ఐస్ అండ్ హెయిర్ కలర్ అన్నది బ్లాక్గా ఉండదు అనమాట. సో మేబీ ఇట్స్ సో మనం చెప్పుకుంటున్నట్టు ఆల్బినో మీన్స్ వైట్ కదా, సో వైట్ కలర్లో ఫెయిర్ లుక్ ఉంటుంది అనమాట. సో మనకి మెయిన్గా ఈ మెలనిన్ పిగ్మెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ సన్ రేడియేషన్. సో సన్ రేడియేషన్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేయడమే ఈ మెలనిన్ యొక్క మెయిన్ ఫంక్షన్. సో ఈ ల్యాక్ ఆఫ్ దిస్ మెలనిన్ మేక్స్ ద సెన్సిటివ్ టు సన్లైట్. సో తక్కువగా మెలనిన్ ఉండడం వల్ల ఈ తక్కువ మెలనిన్ ఉన్న పీపుల్ ఏంటి అంటే సన్లైట్కి సెన్సిటివ్గా ఉంటారు, అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వలేరు అనమాట. సో దిస్ మే ఇంక్రీజ్ ససెప్టబిలిటీ టు స్కిన్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. దట్ ఈస్ మీన్స్ కార్సినోమా. సో కార్సినోమా డిసీజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ వీళ్ళల్లో ఉంటాయి. సో వీళ్ళు లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేరు అండ్ ఫోటోఫోబియా. సో వీళ్ళు ఏంటంటే ఇంటాలరెన్స్ టు లైట్ని చూడలేరు అనమాట. సో ల్యాక్ ఆఫ్ పిగ్మెంట్ ఇన్ ద ఐస్, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ పిగ్మెంట్ ఇన్ ద ఐస్లో పిగ్మెంటేషన్ అన్నది తక్కువ ఉండడం వల్ల వాళ్ళు లైట్ని చూడలేరు, దట్ మీన్స్ ఫోటోఫోబియా అంటాము. అండ్ ఏంటి అంటే స్కిన్లో కూడా పిగ్మెంటేషన్ తక్కువ ఉండడం వల్ల దేర్ మే బీ అ ఛాన్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ అండ్ ఆల్సో దే ఆర్ సెన్సిటివ్ టు సన్లైట్. సో సన్లైట్కి కూడా వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. అండ్ ద మోస్ట్ ప్రివెన్షన్ ఏంటి అంటే, సో దీనికి పర్టికులర్గా ప్రివెన్షన్ అంటూ ఏమీ ఉండదు అండి. సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అండ్ సన్ని చూసేప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం. సో దీస్ ఆర్ ద వెరీ స్మాల్ అండ్ వెరీ ఈజీ ప్రివెన్షన్స్. సో దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారుగా. సో ప్రివెన్షన్ మాత్రమే, అంటే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలన్నమాట ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు. సో ఎందుకు అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు సన్లైట్. సో సన్లైట్కి చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట ఈ మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉన్నవాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్బినిజం. అండ్ నెక్స్ట్ వచ్చి maple syrup urine disease. So this is one of the another
inborn error of amino acid అండి. So this is due to the absence of required enzyme required for the oxidative decarboxylation of keto acids. సో కీటో యాసిడ్స్ అన్నవి ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ జరగడానికి కావాల్సిన ఎంజైమ్ అనేది యాబ్సెంట్ అవడం. సో కీటో యాసిడ్స్ అనేవి ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ జరుగుతాయి ఎక్కడ అంటే మనకి బ్రాంచెడ్ చైన్ అమినో యాసిడ్స్ అండి, లైక్ లూసిన్, వాలిన్, ఐసోలూసిన్. సో ఇవి కీటో ఈ ఎంజైమ్స్ ఈ అమినో యాసిడ్స్ అన్నవి ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ జరగడానికి సమ్ ఎంజైమ్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. సో ఆ ఎంజైమ్స్ మనకి యాబ్సెంట్ అవ్వడం వల్ల మేపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఆల్ఫా కీటో యాసిడ్ డిహైడ్రోజినేస్ ఇవేంటి అంటే దీస్ ఆర్ ద కాంప్లెక్స్ ఆఫ్ మైటోకాండ్రియల్ ఎంజైమ్స్ అండి. సో ఈ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ ఆఫ్ కీటో యాసిడ్ ఎంజైమ్స్ అన్నవి ఏంటి అంటే దీస్ ఆర్ ద కాంప్లెక్స్ మైటోకాండ్రియల్ ఎంజైమ్స్. సో ఇవి సమ్ కాంప్లెక్స్ అనమాట, కొన్ని ఎంజైమ్ కాంప్లెక్సెస్ అనమాట ఇవన్నీ. సో ఆ ఎంజైమ్ కాంప్లెక్స్ అనేది యాబ్సెంట్ అవ్వడం వల్ల మనకి మేపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనేది వస్తుంది. సో ఈ మేపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ ఏంటి అంటే దిస్ ఈజ్ డ్యూ టు యాజ్ ఎ రిజల్ట్. సో ఎంజైమ్స్ అన్నవి తక్కువ అయిపోవడం వల్ల మనకి కీటో యాసిడ్స్ అన్నవి బ్లడ్లోను ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఎక్కువ అయిపోయి మనకి యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి. సో మ్యాక్సిమం కీటో యాసిడ్స్ అనేవి ఏంటి అంటే యూరిన్ నుంచి మనకి ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అయిపోవడం వల్ల ప్రొడ్యూస్ ఆర్డర్ లైక్ మేపుల్ సిరప్. సో ఈ కీటో యాసిడ్స్ అనేవి యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల ఏంటి అంటే యూరిన్ అనేది సమ్ మేపుల్ సిరప్ ఆర్డర్ ఉంటుంది, లైక్ బర్న్ షుగర్ని బర్న్ చేస్తే వచ్చే స్మెల్ ఉంటుంది కదా, సో ఆ ఆర్డర్ యూరిన్ అనేది ఆ ఆర్డర్లో ఉంటుంది. సో the urine excretion of these keto acids produce an order like that of maple syrup or of burnt sugar. సో బర్న్ షుగర్స్ లాగా మనకి స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో కీటో యాసిడ్స్ అనేవి మనకి బాడీ నుంచి ఎక్కువ ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి. సో దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఇది మ్యాక్సిమం ఎక్కువ ఇన్ఫాంట్స్లో చూస్తామండి. సో ఇన్ఫాంట్స్ ఆర్ డిఫికల్ట్ టు ఫీడ్ అండ్ వామిటింగ్. సో ఇన్ఫాంట్స్ ఎక్కువగా డిఫికల్టీ ఇన్ ఫీడింగ్లో డిఫికల్టీగా ఉంటుంది అండ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో వీక్గా కూడా ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మేపుల్ సిరప్ యూరిన్ డిసీజ్. నెక్స్ట్ వచ్చి సో లాస్ట్ వన్ ఈజ్ ఆల్కాప్టనూరియా. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఇన్బోర్న్ ఎర్రర్ ఆఫ్ అమినో యాసిడ్ మెటబాలిజం. సో ఆల్కాప్టనూరియా. సో ఆల్కాప్టనూరియా అంటే ఏంటి అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే డిఫెక్టివ్ ఎంజైమ్ ఇన్ ఆల్కాప్టనూరియా ఈస్ హోమోజెన్సేట్ ఆక్సిడేస్ ఇన్ థైరోసిన్ మెటబాలిజం. సో థైరోసిన్ మెటబాలిజంలో మనకి హోమోజెన్సేట్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఈ ఆల్కాప్టనూరియా అనే డిసీజ్ వస్తుందన్నమాట. సో ఇది మ్యాక్సిమం ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ హోమోజెన్సేట్ అక్యుములేట్ ఇన్ టిష్యూ అండ్ బ్లడ్ అండ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్లో మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట. సో హోమోజెన్సేట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువగా టిష్యూస్లోను బ్లడ్లోను అక్యుములేట్ అయిపోయి యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి డ్యూ టు ద ఇందులో డిఫెక్టివ్గా ఉండే ఎంజైమ్ ఏంటి అంటే హోమోజెన్సేట్ ఆక్సిడేస్. సో హోమోజెన్సేట్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఆల్కాప్టనూరియా అనే డిసీజ్ వస్తుంది. సో మ్యాక్సిమం 25,000 బర్త్స్ ఉంటే ఈ డిజార్డర్ ఓన్లీ ఒక్కరికి మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇక్కడ పేషెంట్స్ యూరిన్ మే రిజంబుల్స్ కోక్ ఇన్ కలర్. సో కోక్ ఇన్ కలర్లో ఉంటుంది వీళ్ళ యూరిన్ అన్నది. దిస్ కండిషన్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ ఇన్ఫాంట్. సో చిన్న పిల్లల్లో ఎక్కువగా అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎక్కువగా ఈ కండిషన్ అనేది ఉంటుందండి. అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హోమోజెన్సేట్ యాసిడ్ అనేది ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది అనమాట యూరిన్లో. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హోమోజెన్సేట్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ మనకి ఏంటి అంటే యూరిన్లో మనకి ఎక్కువగా ఎక్స్క్రీషన్ అయిపోతూ ఉంటుంది. So that is the only symptom of this disorder. So these are all about your class today. So inborn errors of amino acid metabolism, and there are 4 different types అండి.
సో 4 డిఫరెంట్ టైప్స్ చూసాం కదా, ఆల్కాప్టోనూరియా, albinism, maple syrup, and phenylketonuria. So these are the different types of inborn errors. Thank you.